టీడీపీ పాలనలో టీటీడీ మొత్తం భ్రష్టు పట్టింది. లడ్డూ కల్తీ నుంచి పరకామణిలో చోరీ వరకు అంతులేని తప్పిదాలు జరుగుతున్నాయి. ఈ దారుణాలన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కానీ చంద్రబాబు ఆయన అనుచరులకు మాత్రమే కనిపించడం లేదు. ఈ ఘోరాలన్నీ వెంకన్న చూస్తూనే ఉన్నారు. డాక్టర్ తలే రాజేష్, రాజాం, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ తలే రాజేష్, రాజాం నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ని. ఈ మధ్యకాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక హిందీ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అదేంటంటే చోరీ అనే ఒక పదం. ఈ చోరీ అనేది క్రెడిట్ చోరీ దగ్గర నుండి, డేటా చోరీ దగ్గర నుండి, ఓట్ల చోరీ దగ్గర నుండి ఈరోజు అది మెల్లగా ప్రజల దగ్గర నుండి, నాయకుల దగ్గర నుండి, చేసిన మంచి పనుల దగ్గర నుండి ఇప్పుడు కలియుగ దైవం అయిన తిరుపతి వెంకటేశ్వర స్వామి వరకు వచ్చింది. ఇదే పరకామణిలో చోరీ. దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణిలో వెండి కానీ బంగారం కానీ ఈరోజు దేవునికి మొక్కులు చెల్లించుకుంటారు. అలాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఈరోజు చూస్తే ₹1,00,00,000 అంటే 2024 సెప్టెంబర్ నుండి 2025 జనవరి వరకు ₹1,00,00,000 వెండి బంగారము పోయాయి అని అందరికీ తెలుసు. అధికారులకు తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలుసు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు దాకా దాని మీద పటిష్ట చర్యలు తీసుకోలేదు. ఒకనొక టైంలో కోర్టు కూడా సీరియస్గా చెప్పినప్పుడు కూడా మేము పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు ఆ విషయంలో కూడా ఏదైతే మిగిలిన ఈ సూపర్ 6 విషయంలో ఫెయిల్ అయిపోయిన ఈ కూటమి చివరికి దేవుడికి సంబంధించిన ఆస్తుల్ని రక్షించడంలో కూడా ఈరోజు విఫలమైందని చెప్పాలి. ఒకనొక టైంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఇక్కడ చోరీ జరిగింది. అది కేవలం ₹76,000 విలువ చేసే విదేశీ కరెన్సీ అప్పుడు చోరీ జరిగింది. దానికి ప్రతిగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చాలా ఊగిపోయి చాలా అర్ధాంతం చేసేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఎవరైతే తప్పు చేశారో ₹76,000 తప్పు చేసిన వాళ్ళకి 15 కోట్ల ఆయన సొంత ఆస్తులను టీటీడీకి రాసే దిశగా అడుగులు వేసింది. అంటే ఎక్కడ ₹76,000 చోరీ, ఎక్కడ 15 కోట్ల రికవరీ. ఒక్కసారి ఆలోచించండి. రికవరీ ఇన్ ది సెన్స్ ఆయన ఆస్తుల్ని ప్రభుత్వం ఆయనతో టీటీడీకి బోర్డుకి రాయిపించేసింది. మరి ఈరోజు ఇక్కడ ₹1,00,00,000 చోరీ జరిగితే మరి ఎన్ని రెట్లు, ఎన్ని వందల కోట్లు రికవరీ చేయించాలి? మరి ఎన్ని రెట్లో పక్కన పెడితే పోయిన ₹1,00,00,000కే ఈరోజు దిక్కులేని పరిస్థితి. ఎవరైతే చెంచలయ్య ఉన్నారో ఆయన ఈరోజు విచ్చలవిడిగా ఈ తప్పులు చేస్తూ ఆయన ఏ బంగారం షాపులో లాలూచీ పడ్డారో తెలిసినా కూడా ఆయన మీద ఒక చిన్న పెట్టి కేసు పెట్టేసి ఆయన బయటకు వచ్చేసేలా చేసి చివరికి ₹1 కూడా రికవరీ చేయని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని మనకు తెలుస్తుంది. ప్రజలందరూ కూడాను ప్రతిదీ గమనిస్తున్నారు. అనవసరంగా దేవుణ్ణి లడ్డు విషయంలో కానీ, నెయ్యి విషయంలో కానీ ఈ రాజకీయాలకి వాడుకోవడం వలన కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి యొక్క ఈ ఏదైతే ఆగ్రహం ఉందో ఈ ఆగ్రహానికి ఈ కూటమి ప్రభుత్వం బలైందనే చెప్పాలి. చేసిన తప్పులకి ఇప్పుడైనా సరే ప్రాయశ్చిత్తంగా ఈ యొక్క పరకామణిలో ఏదైతే జరిగిందో దాన్ని రికవరీ చేయాలి. ఈ భద్రతకు మరింత పటిష్టం చేయాలి. ఇంకెప్పుడు కూడాను దేవుడిని, మతాల్ని, కులాల్ని రాజకీయాలకి వాడుకోకూడదని ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాం.